శ్రీశైలం బ్యాక్ వాటర్ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి సామాజికవేత్త అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఏర్పాటు చేసిన ప్రైవేట్ విద్యుత్ సంస్థ అనధికారికంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించకపోతుందని చెప్పారు. ఈ విషయం తమ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. ఆ సంస్థ సూర్యరశ్మి లేని సమయంలో నీటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. బొమ్మాయి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ లూటీ జరిగిపోతుంది. ఏది ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ శుద్ధమైన కంపెనీ వీటికి ఏసీబీ కేసులు, సిఐడి కేసులు హైదరాబాద్ లో ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేసుకుంటే ఇక్కడ కేసుల్లో ఉంటారు. వీళ్ళు అక్కడ పవర్ ప్లాంట్ ప్రొడ్యూస్ గ్రీన్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ? గ్రీన్ ఎనర్జీతో ఏంటి ఎవరికి ఉపయోగం? దీన్ని తీసుకెళ్ళి కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ అమ్ముతారు. అమ్మితే జిందాల్కో ఇంకోటికో అమ్మినప్పుడు నీకు నాకు గ్రీన్ ఎనర్జీ నాకేం లాభం? ఇక్కడ హైదరాబాద్ నీళ్ళు లేనప్పుడు ఇప్పుడు నీ ఫ్లష్ ట్యాంక్ లో వచ్చేది ఆ కృష్ణా వాటర్. నీ ఫ్లష్ ట్యాంక్ లో నీళ్లు ఇంకోటి పోయిన తర్వాత నువ్వేం పెట్టుకుంటావు గ్రీన్ ఎనర్జీ తోటి? దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఇమ్మీడియట్ ఆ ప్రాజెక్ట్ ఆఫ్ చేయాలి. దాంట్లో ఆల్రెడీ నీళ్ళు ఎన్నో టీఎంసీ నిలబెట్టారు. దాన్ని ఆ లెక్కలు ఎవరి దగ్గర లేవు. ఎన్ని టీఎంసీలు వాడతారు, ఎంత టీఎంసీలు ఉంటే నీకు ఆ 1500 1600 మెగావాట్లు పవర్ ప్రొడ్యూస్ అయితే ఒక శ్రీశైలం డ్యామ్ 215 టీఎంసీలు ఉన్నాయి.